కంటి చూపు కూడా పోతుందా షుగర్ వస్తే? ఎవ్రీ సింగిల్ ఆర్గన్ సార్. మీరు జుట్టు నుంచి స్టార్ట్ చేస్తే కింద గోర్ల దాకా హెయిర్ ఫాల్ అవుతుంది, క్యాటరాక్ట్ వస్తుంది, వెనక ఐస్లోనే 3 to 4 ప్రాబ్లమ్స్. ముందు పొర రావడము, వెనక రెటీనా డిటాచ్ అవ్వడం, బ్లీడ్ అవ్వడము, పళ్ళు ఊడిపోవడం. అంటే ఒక డెంటిస్ట్ దగ్గరికి మ్యాక్సిమం అంటే మీరు అంటే ఒక డెంటిస్ట్ దగ్గరికి ఎవరు వెళ్తారు అనుకుంటారు? చిన్నపిల్లలు వెళ్తారు అనుకుంటారు కదా? లేదు, డయాబెటిక్ పేషెంట్స్ వెళ్తారు. ద హైయెస్ట్ ఓపీ ఫర్ డెంటల్ పేషెంట్స్ ఈజ్ నౌ డయాబెటీస్. అంటే ఫస్ట్ పిల్లలు ఉండొచ్చు, డయాబెటీస్ అంటే పెరియోడంటైటిస్ అంటారు. అంటే పళ్ళు చుట్టూ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. సో కళ్ళు డ్యామేజ్ అవుతాయి, పళ్ళు డ్యామేజ్ అవుతాయి, బ్రెయిన్లో పక్షవాతం వస్తుంది, థైరాయిడ్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే యూ నేమ్ ఎన్ ఆర్గన్. ఒక్కసారి ఒక పేషెంట్కి డయాబెటీస్ వచ్చింది అనుకోండి, తను అందరు డాక్టర్లకి ఫీజు కట్టడం తప్పించి ఏముండదు. ఒక జనరల్ ఫిజిషియన్కి కట్టాలి, ఆఫ్థల్మాలజిస్ట్ కట్టి, ఈఎన్టీ వాళ్ళకి కట్టాలంటే హీ విల్ బి ఫీడింగ్ ఎవ్రీ అదర్ స్పెషాలిటీ. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఓకే, క్యూర్ కోసం మీరు 10 మంది దగ్గర తిరిగేదానికన్నా మీరు ముందే మీరు డైట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే యూ కెన్ ప్రివెంట్ ఇట్. అండ్ ఇట్స్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్ సార్. ఇదేమి అంటే వీధ అట్లా కొంచెం మీరు జాగ్రత్త తీసుకుంటే దట్స్ 100% ప్రివెంటబుల్. ఎస్పెషల్లీ పేరెంట్స్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటారు చూడంటే, 50 years డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు జాగ్రత్త ఉండాలి. అంటే 25 years నుంచే మీరు ఆ మైండ్లో పెట్టుకోవాలి పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది. ఇంకొందుకంటే వాళ్ళ ఆ ఏజ్లో ఇంకా వర్క్ చేసిన వాళ్ళు, అంటే మనంతా కూడా సుఖాలు వాళ్ళ లేకుండా వాళ్ళకే వచ్చిందంటే మీరు ఎప్పుడు అంటే ఎస్పెషల్లీ 25, 30, 35 years ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ కనుక ఎంగేజ్ డయాబెటీస్ సఫర్ అవుతున్నారంటే మీరు ఇప్పటి నుంచి లైఫ్ స్టైల్ చేంజ్ చేయాల్సిందే. డైట్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ కానీ, మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ ఎంతో కొంత యూ ఇన్కార్పొరేట్ ఇంటూ ఇట్, యూ విల్ లీడ్ ఎ బెటర్ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ. అండ్ ఇండియా ఈజ్ దట్ కంట్రీ వేర్ అంటే ఇప్పుడు మన పాపులేషన్ అంటే ఏంటంటే యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది మనకి. ఇప్పుడు మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 10 years డౌన్ 15 years డౌన్ వీళ్ళ మనందరం కూడా పెద్దవాళ్ళం అవుతాం. వీ హ్యావ్ టు స్టే హెల్తీ దేర్ ఆల్సో. అప్పుడే మన ఇండియా బాగుపడుతుంది కదా. ఎందుకంటే మనం ఇప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ అంతా నేర్చుకున్న తర్వాత మనం ఇఫ్ యూ కాంట్ కంట్రిబ్యూట్ టు ద సొసైటీ, దెన్ అంటే మనం మన దేశానికి కూడా మనం బాగుపడాలి, హెల్ప్ చేయాలంటే మనం మంచిగా ఉండాలి. 60 years దగ్గర రిటైర్ హెల్తీ ఉన్నారు అనుకోండి, దే కెన్ డూ మిరకిల్స్. ఎందుకంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఓపిక ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, దే కెన్ డూ మిరకిల్స్. అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంతే కదా, నిజం సార్, అంతే కదా. ఇప్పుడు నాకే అనిపిస్తుంటారే ఇంత గెయిన్ చేసాం మనం, హెల్త్ బాగాలేకపోతే ఎట్లా అంటే ఏంటంటే ఏ పర్సన్ హ్యాస్ మెనీ ప్రాబ్లమ్స్ అంటిల్ హీ హాస్ ఎ హెల్త్ ప్రాబ్లమ్. చాలా ప్రాబ్లమ్స్, ఎన్నెన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అన్నట్టు, అంటిల్ హీ హాస్ ఎ హెల్త్ ప్రాబ్లమ్. వెన్ దేర్ ఇస్ ఎ హెల్త్ ప్రాబ్లమ్ దేర్ ఇస్ ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్. ఏముండదు, డబ్బు కానివ్వండి అది కానీ ఏముండదు. సో మనకి అంటే ఫర్ అస్ టు గ్రో యాజ్ ఎ నేషన్ ఆల్సో టుడేస్ పాపులేషన్ షుడ్ బి హెల్తీ సో దట్ దే కెన్ కాంట్రిబ్యూట్ టుమారో. ఓకే, అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ ఫెల్ట్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. పేషెంట్స్ చూస్తాం కదా. నిజం. రైట్, ఈ గర్భిణీ స్త్రీల్లో కూడా షుగర్ వస్తుంది, అది ఏంటి, తాత్కాలికమా కంటిన్యూ అవుతుందా? అది జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం సార్. అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి కొంచెం ఏదైనా జెనెటికల్ కాంపోనెంట్ ఉండాలి. అండ్ దెర్ ఆర్ స్టడీస్ విచ్ ఆర్ టెల్లింగ్ దట్, అంటే ఏం చెప్తున్నాయంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కాన్పప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి దేర్ అట్ హై రిస్క్, అంటే నార్మల్ పాపులేషన్ కూడా దేర్ అట్ హై రిస్క్ టు డెవలప్ డయాబెటీస్. ఎందుకంటే వాళ్ళకి జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. అంటే మనకి ఎట్లయితే ఇందాక డైట్ లెవెల్స్తో జెనెటిక్స్ అంటామో, వీళ్ళకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళు కూడా అంటే మంచి ప్రాపర్ కేర్ తీసుకున్నారు అనుకోండి, పోస్ట్ డెలివరీ దే కెన్ కంట్రోల్ ఇట్ యాజ్ ఎ పాపులేషన్. అంటే మనకి ఏంటంటే దే ఆర్ అట్ హయ్యర్ రిస్క్ బట్ దే కెన్ డూ ఇఫ్ దే డూ గుడ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ దే కెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్స్. ఎస్పెషల్లీ అట్లీస్ట్ ఒక 20-30 years వరకు వాళ్ళు టాబ్లెట్స్ వాడుకుని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఓకే, బట్ జెనెటిక్స్ ప్లే ఈక్వల్ ఇంపార్టెంట్ రోల్. సో ఇది జీడిఎం జెస్టేషనల్ డయాబెటీస్ అనేది కొంచెం వాళ్ళ డైట్, లైఫ్ స్టైల్, వాళ్ళ జెనెటిక్స్ ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, రైట్. చిన్న పిల్లల్లో డయాబెటీస్ అదొక పెద్ద సమస్య మేము అనుకున్నాం. అంటే స్కూల్ స్థాయిలో ఏమన్నా జరగాల దీనికి సంబంధించి? మీరు అన్నదాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం సార్. దట్ ఈస్ ప్యూర్లీ జెనెటిక్. అంటే మనకి వీ డోంట్ హ్యావ్ ఎన్ ప్రాపర్ కాజ్ ఫర్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మనం ఏమనుకుంటే మనకి బాడీలో ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది. అదేంటిదంటే దట్ ఈస్ ద వన్ ఆర్గాన్ విచ్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ ఫర్ అస్. అంటే మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితే ఇన్సులిన్ అనేది షుగర్ని యూటిలైజ్ చేస్తుంది. సో ఏమంటే పెద్దవాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ మనం చూసే దాంట్లో ఏమంటే బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ ఇన్సులిన్ పనిచేయదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. వేరేస్ చిన్నపిల్లలు ఏంటంటే ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటే ఇన్సులిన్ ఉండదు వాళ్ళకి బాడీలో అసలు. సో వాళ్ళకి ఇన్సులిన్ ఒకటే ట్రీట్మెంట్, వాళ్ళకి ఓన్లీ అండ్ ఓన్లీ గివింగ్ ఇన్సులిన్ ఇస్ ద ట్రీట్మెంట్ ఫర్ దెమ్. ఇదేంటిదంటే ఇది వాళ్ళకి డైట్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల రాదు సార్. దిస్ ఇస్ జెనెటిక్. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు బాగుంటారు, పిల్లలకి డయాబెటీస్ వస్తుంది. పేరెంట్స్ ఇద్దరు టైప్ 1 డయాబెటిక్ ఉంటారు, పిల్లలకు రాదు. సో ఇదేంటంటే మనకి వీ డోంట్ నో హౌ ఇట్స్ హ్యాపెనింగ్. బట్ ఏంటంటే ఈ పిల్లల కోసం ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పాను చూడండి, అదే ఇందాక ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ అనేది దట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ బట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. అంటే దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ లీడింగ్ నార్మల్ లైఫ్. పాకిస్తాన్ క్రికెటర్ ఉంటారు వసీం అక్రమ్ అనుకుంటా, హీఈస్ హ్యావింగ్ టైప్ 1. అంటే నా పేషెంట్స్ చాలా మంది టైప్ 1 డయాబెటిక్ వస్తారు, వాళ్ళకి అదే ఎగ్జాంపుల్ చెప్తాను. కానీ చిన్న పిల్లలు ఉంటారు, 17 years 18 years పేరెంట్స్ ఉంటారు, బాగా టెన్షన్ పడుతుంది. ఒకటే చెప్తాను, పాకిస్తాన్ క్రికెటర్ ఉన్నారమ్మా వసీం అక్రమ్ అనుకుంటా, హీ వాజ్ టైప్ 1 డయాబెటిస్ ఇన్ 6 or 7 years of age.
20 years ఆఫ్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిండు, ఈజ్ వెరీ హెల్తీ అండ్ ఈజ్ డూయింగ్ ఫైన్ నో. ఎందుకంటే హీ వాజ్ రెగ్యులర్ అండ్ డిసిప్లిన్ విత్ హిస్ ఇన్సులిన్ ఇంటెక్. మీరు ఇన్సులిన్ ప్రాపర్ టైంకి తీసుకుంటే యూ కెన్ అచీవ్ మిరకిల్స్. మీకు టైప్ 1 డయాబెటీస్, ఎస్పెషల్లీ దిస్ జనరేషన్ ఆఫ్ టైం, టైప్ 1 డయాబెటీస్ వలన పిల్లలకి ఎటువంటి నష్టం జరగదు. దే టేక్ ఏ ప్రాపర్ కేర్, దే కెన్ లీడ్ ఎ కంప్లీట్లీ నార్మల్ లైఫ్ విత్ ప్రాపర్ నార్మల్ లైఫ్ స్పాన్. మీరు నేను ఎన్నెళ్ళు అయితే బతుకుతామో వాళ్ళు అంతే బతుకుతాం, బట్ దే నీడ్ డిసిప్లిన్ ఫర్ ఇట్. మనం ఏంటంటే సో వాళ్ళకి ఏంటంటే వీ ట్రైన్ దెమ్ దట్ వే. అంటే ఏది తినాలన్నా చూసుకొని తినడము, తినే ముందు ఇన్సులిన్ తీసుకోవడము, దాన్ని మ్యాచ్ చేసుకోవడము. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ రావడం వల్ల వాళ్ళకి బర్డెన్ కూడా తగ్గింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం చూసుకుంటుంది, షుగర్ ఎంత ఉంది, ఇన్సులిన్ అంతా అదే చూసేసుకుంటుంది. సో దట్స్ ఎ బూన్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఏం చేయని దానికి, లిటరలీ స్పీకింగ్, టైప్ 1 డయాబెటీస్ 100 years ago 1914 ఇన్సులిన్ కనుక్కున్నారు. ఆ టైంలో 1913, 1912 టైప్ 1 డయాబెటీస్ పేషెంట్ డయాగ్నోస్ అనేది దట్ వాజ్ డెత్ సర్టిఫికేట్. అంటే టైప్ 1 డయాబెటీస్ అని డయాగ్నోస్ చనిపోవడం అంతే, వాళ్ళు దే హ్యాడ్ నో అదర్ ఆప్షన్. 1914, 1915 అప్పుడు ఇన్సులిన్ కనుక్కున్న తర్వాత దెన్ వీ హ్యావ్ కమ్ దిస్ లాంగ్ వేర్ ద పర్సన్ కెన్ లీడ్ ఎ నియర్ నార్మల్ లైఫ్. సైన్స్ హెస్ ప్రోగ్రెస్ సో మచ్. మీరు ఇప్పటి నుంచి ట్రీట్ చేస్తున్నారు కదా చాలా సంవత్సరాల నుంచి, మీరు రివర్సల్ చేసిన పేషెంట్లు ఎవరన్నారా? రివర్సల్ అనేది డాక్టర్ చేతిలో లేదు. ద పేషెంట్ షుడ్ బి మోటివేటెడ్. మోటివేటెడ్ పీపుల్ క్యాన్ హ్యావ్ డయాబెటీస్ రివర్సల్ ఎట్ ఎ విఫ్ ఆఫ్ ద టైం. అంటే డయాబెటీస్ రివర్సల్ కోసం డాక్టర్గా చేసేది ఏం లేదు, వీ కెన్ ఓన్లీ గైడ్ దెమ్. అంటే మనం ఏంటిదంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని, వాళ్ళ ఇన్పుట్ అవుట్పుట్ని మ్యాచ్ చేయడం అంతే. వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎంత ఉందని మ్యాచ్ చేయడం అంతే. ఏ పర్సన్ షుడ్ బి మోటివేటెడ్. ఐ హ్యావ్ డిడ్ మెనీ పీపుల్. నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను ఒక 50 మంది దాకా చేసి ఉండొచ్చు. బికాస్ వీ మోటివేట్ దెమ్ సో వెల్ దట్ అంటే వాళ్ళు అంటే అంటే ఎట్లా నేను ఒక నమ్ముతాను సార్. ఏంటిదంటే చిన్న పిల్లాడు ఉన్నాడు, ఒక 8 months 9 months పిల్లాడు ఉన్నాడు, తను నడవమంటే తను నడవలేడు, మనం పట్టుకొని నడిపించాలి. మనం కొన్ని రోజులు పట్టుకొని నడిపించామన్న తర్వాత మన అవసరం లేదు, తను పరిగెడతాడు. సో నేను ఈ డైట్ లైఫ్స్లో నేను అదే నమ్ముతాను. ఏంటంటే ఇనీషియల్ గైడింగ్ పార్ట్ మాత్రమే డాక్టర్ అవసరం. అంటే వాళ్ళకి ఒకసారి కొలుచుకొని తినడం అనేది మనం జాగ్రత్త. అంటే వాళ్ళకి ఇంట్లో దొరికే విషయాలు మనం అలవాటు చేసామనుకోండి, తర్వాత దే విల్ డూ మిరకిల్స్. అంటే ఇనీషియల్గా పట్టుకొని నడిపేయడం వరకే మన ఒక డాక్టర్గా నా బాధ్యత. తర్వాత దే విల్ రన్ ఆన్ దేర్ ఓన్. ఆ డైట్ కానీ లైఫ్ వాళ్ళే చేసుకుంటారు. బట్ ద పేషెంట్ షుడ్ బి మోటివేటెడ్. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ, యూ హ్యావ్ టు బి మోటివేటెడ్. ప్లీజ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రొఫెషనల్స్. వాళ్ళ మాట వీళ్ళ మాట వినకుండా మంచి అంటే ప్రాపర్ డైట్ కానీ, అంటే ఇప్పుడు కొంతమంది డయాబెటీస్ వి ఫోకస్ ఆన్ డైట్ ఆల్సో. సో మళ్ళీ డయాబెటిక్ వాళ్ళని కానీ, డైటీషియన్ కానీ ఎవరన్నా, దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ప్రొవైడ్ దీస్ సర్వీసెస్. డయాబెటీస్ ఆర్ డైటీషియన్ ఎవరైనా కలిసినట్టయితే కనుక ప్రాపర్ వాళ్ళని కలిస్తే దే విల్ గైడ్ యూ ప్రాపర్లీ. అండ్ మీకు ఇంకో 5 సంవత్సరాలు టాబ్లెట్ లేకుండా మీరు బతకగలుగుతారు. నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే దిస్ ఇస్ బికాస్ దిస్ సైన్స్ సార్. ఏం లేదు అంటే మనం భూత వైద్యం చేయట్లేదు, మంత్రాలు వేయట్లేదు, మన ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ చేస్తున్నాము. వీఆర్ ఇంక్రీజింగ్ ఫిజికల్ యాక్టివిటీ, దట్ సఫిషియంట్. దట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్ మీ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి, అతన్ని రే బాబు ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తీసుకొని తగ్గించుకోమని చెప్తారా? అమ్మ దొరికాడు, ఒక 60 ఏళ్ళు వేసుకోవచ్చు వీళ్ళని, ఇంకొక 60 ఏళ్ళు మన పేషెంట్ అట్లా అలా చూస్తారా? ఒక సింపుల్ ఏం సార్, నాకు ఈ దేశంలో పేషెంట్లకి కొదవ లేదు. ఎందుకంటే సార్ క్యాపిటల్ ఆఫ్ అట్లా కదా సార్. ఎందుకంటే మనకు ఒక 10 years బ్యాక్ మన లైఫ్ స్పాన్ 65 years ఉంటే ఇప్పుడు 69 to 74 years పెరిగింది. ఇంకొక 5 ఏళ్ల తర్వాత 70-80 అవుతుంది, 80 అవుతుంది. అది మన లైఫ్ స్పాన్ పెరిగే కొద్దీ నాకు ఒక పేషెంట్ నుంచి, అంటే నాకు పేషెంట్లు వస్తూనే ఉంటారు. అసలు నాకు అది వరీ అవ్వాల్సిందే లేదు. వాట్ ఐఎమ్ వరీడ్ ఈజ్ లూజింగ్ ఎ పర్సన్ ఇట్ ఈస్ ప్రైమ్. అంటే ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ దట్ వన్. అంటే ఏంటంటే తను వర్క్ చేసే ఇయర్స్ని లూజ్ అవుతుండదు. దట్ ఈస్ మై మేజర్ కన్సర్న్. నాకు ఈయన వస్తూనే ఉంటారు సార్. ఆయననే ఇంకో 2-3 రోజులకు దగ్గుతూ వస్తాడు నా దగ్గరికి. దే విల్ కమ్. ఎందుకంటే మనిషికి ఏదో ప్రాబ్లం వస్తుండదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రతి పర్సన్ అట్లీస్ట్ 2 సంవత్సరాలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనం డాక్టర్లు మొత్తంగా లెక్క పెడితే వేల మీద ఉంటాం మేము. అసలు అది వరియే లేదు అసలు. ఎవరో కొంతమంది అంటే ఆ లాంగ్ విజన్ లేని వాళ్ళు అట్లా చేస్తారు, వాళ్ళ ప్రాక్టీస్ పోగొట్టుకుంటారు. కానీ వీ హ్యావ్ నో వరీ అబౌట్ ఇట్. ఇక్కడికి రావడానికి 10 రోజులు పట్టిందంటే ఏ పేషెంట్ విల్ కమ్ టు ఏ గుడ్ డాక్టర్ ఎట్ వాట్ ఎవర్ డిస్టెన్స్ ఈ మే బి. నాకు అసలు మాకు అది వరియే లేదు. హూ ఆర్ జెన్యూన్ టు దర్ ప్రాక్టీస్, పేషెంట్స్ విల్ కమ్ అండ్ వెయిట్ ఫర్ దెమ్. సో అతన్ని ఒక డబ్బుల సంచిలాగా కాకుండా మనిషిగానే చూస్తారు అసలు. అంటే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటే వీ ఈట్ దే బ్రెయిన్. డైట్ చేయాలి, డైట్ ప్లాన్ ఇస్తాం, ఈ డైట్ ప్లాన్ చేయండి, ఈ డైట్ ప్లాన్ చేయండి, మళ్ళీ పిలుస్తాం 5 days పిలుస్తాం, డైట్ ప్లాన్ చేస్తున్నారా లేదా అంటే ప్రాబ్లీ మై పేషెంట్స్ క్యాన్ గివ్ యూ దట్ టెస్ట్. అంటే నేను చెప్పాను మై పేషెంట్స్ ఆర్ ద టెస్ట్ మనీ. బికాస్ నా దగ్గరకు పేషెంట్ వచ్చారంటే కంపల్సరీ వాళ్ళు ఇంకో 3 తీసుకొని వస్తారు కంపల్సరీ. బికాస్ దే లైక్ మై ట్రీట్మెంట్, they like the way I give them the confidence. I know. Because రాగానే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే సార్, ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు, నేను వాళ్ళకి డైట్ ప్లాన్ చేంజెస్ చెప్తాను, చేసుకోకుండా వస్తాడు. నేను అరుస్తే ఏమొస్తుంది? నేను అరుస్తే ఇప్పుడు ఇంకోసారి రాడు. అంతే కదా. ఇప్పుడు నా మోటివేట్ ఏంటంటే ఆయనని అరవడం కాదు,
అంటే అరవడం కాదు సార్, మీరు ప్రాపర్ గైడ్ చేస్తే రివర్స్ లో అయిపోయింది అనుకోండి, ఇంకోటి మీకు పేషెంట్ మిస్ కొంతమంది అవుతాడుగా. కాదు సార్, కాదు, ఆయన ఇంకో 10 మందిని తీసుకొని వస్తాడు, అచ్చా, ఆయన ఇంకో 15 మందిని తీసుకొని వస్తాడు. wow, అసలు correct. అది వరియే కాదు అసలు. నేను ఒక పేషెంట్ మంచిగా చేస్తాను, ఇంకో 10 మందిని తీసుకొని వస్తాడు. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మీ. నాకు అది వరియే కాదు అసలు. నాకు ఒక భయం ఏంటంటే, నేను పేషెంట్ తిట్టే ఏమవుతుంది సార్ అంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బాయి పోయి తిట్లు తినాలని అనుకుంటారు. సో వీ షుడ్ బి ఎంపథెటిక్. అంటే ఒక పేషెంట్ మిస్ చేసినా కానివ్వండి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అట్లా కాదు సార్. అంటే వీ హ్యావ్ టు బి మోర్ కన్సర్నింగ్ టువర్డ్స్ దెమ్, సో దట్ అంటే వాళ్ళు ఎవరికి ఇష్టం ఉంటుంది సార్. ఇప్పుడు 10 టాబ్లెట్ వేసుకోవడం ఎవరికి ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం ఉండదు. ఏంటంటే వాళ్ళకి అవ్వట్లేదు. ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ తిన్నట్టే ఉంటుంది. 10 టాబ్లెట్లు వేసుకోవాలా, మళ్ళీ దాని ముందు గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాలి, నీళ్లు తాగాలి, దాంతో గ్యాస్ ప్రాబ్లమ్ సఫర్. ఎవరికి ఇష్టం ఉండదు. ఏంటిదంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్తో, ఇంకేదో స్ట్రెస్తో, ఫైనాన్సెస్ ఏదో ఉంటుంది. నోబడీ వాంట్స్ టు కమ్ టు ఎ డాక్టర్. ఈవెన్ నేను ఇంకో డాక్టర్ దగ్గర వెళ్ళడానికి ఇష్టపడుతుంది, టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. ఏంటంటే వీ హ్యావ్ టు బి మోర్ ఎంపథెటిక్ టువర్డ్స్ దట్ వన్. అంటే ఎందుకు మిస్ అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, అంటే మీ లైఫ్ స్టైల్ వల్ల ప్రాబ్లం అవుతుందా, మీరు ఎక్కువసేపు బయట తిరుగుతున్నారా, ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ ఉందా. అంటే యాజ్ అ డాక్టర్ ఐ ఫీల్ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే అరవడం కాదు, అరవడం ఏముంది, ఎవరైనా చేస్తారు. ఇంట్లో పిల్లలు పేరెంట్స్ అరుస్తారు, మనం ఇంకెందుకు అంత ప్రొఫెషనల్ అవుతుంది. వీ హ్యావ్ టు బి మోర్ అండర్స్టాండింగ్. అంటే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ వాళ్ళు అడ్రస్ చేయలేకపోతున్నారు, దానికి మనం ఏమైనా సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలుగుతాము. ఆన్ ద గో ఉంటారు. అంటే ఎక్కువసేపు కొంతమంది మార్కెటింగ్ ఏజెంట్స్ ఉంటారు, ఎక్కువసేపు రోడ్ మీద ఉంటారు, లేదా బిజీ పొలిటీషియన్స్ ఉంటారు, బిజినెస్ రోడ్ మీద ఉంటారు. అంటే బయట వాళ్ళకి ఏం చేయలేరు. వాళ్ళకి ఏం చేస్తామంటే వాల్నట్స్ కానివ్వండి, అంటే ఆన్ ద గో తినేటివి, అంటే ఆల్మండ్స్ కానివ్వండి, ఒక 5 అంటే బ్రేక్ఫాస్ట్ చేయలేకపోతున్నారా, సో కొంచెం బ్రేక్ఫాస్ట్ కొంచెం తొందర చేసి బ్రేక్ఫాస్ట్ స్నాక్ కొంచెం మంచిగా ఏదైనా న్యూట్రిషియస్ ఫుడ్ తినండి. అంటే దట్ ఈస్ పేషెంట్ టు బి. అంటే వీ హ్యావ్ టు బి డిటర్మైన్ టు డూ దట్ వన్.